పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు బి సువర్చుల అధ్యక్షతన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల అనంతరం అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ఫౌండర్ జేసీబీ ప్రసాద్ అలియాస్ నెల్లూరు ప్రసాద్ నగదు బహుమతులు అందజేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్, ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు ప్రసాద్లు మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ గత 15 సంవత్సరాలుగా పెందుర్తి మండల పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేయడం, అలాగే 10th పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. మొదటి ర్యాంకు విద్యార్థికి 20,000, రెండవ ర్యాంకు విద్యార్థికి 15,000, మూడవ ర్యాంకు విద్యార్థికి 12,000, 4, 5 ర్యాంకుల వారికి 10,000 చొప్పున నగదు బహుమతులు అందించారు. అలాగే సరిపల్లి గ్రామం ఉన్నత పాఠశాలలో మొదటి 3 ర్యాంకులు సాధించిన వారికి 10,000, మిగిలిన ఇద్దరుకు 5,000 చొప్పున నగదు బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం కోసం పాటుపడిన అమరవీరుల గురించి విద్యార్థులకు తెలిపారు. అలాగే చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ రానున్న రోజుల్లో దేశానికి మార్గదర్శకులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండు రాగానే మనందరం కూడా ఈ రెండు విషయాల తాలూకా విశిష్టతను, ఎలా అయితే మన అమరవీరులు, త్యాగమూర్తులు స్వతంత్ర దినోత్సవం కోసం సుమారు 90 ఏళ్లు పోరాడినటువంటి ఎంతో మంది తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియలేని వాళ్ళు చాలా మంది బ్రిటిష్ పరిపాలన నుంచి మన భారతదేశాన్ని విడిపించి స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చి మనం స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చారు ఆ రోజు. మరి ఈ విశిష్టతను ప్రతి సంవత్సరం కూడా మనం 2 సందర్భాల్లో, ఒకటి ఆగస్టు 15, 2 గణతంత్ర దినోత్సవం రోజు రెండు సార్లు కూడా మనం మాట్లాడుకుంటాం. మనం మంచి విలువలతో పెరగాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి, అందరి పట్ల కూడా సోదరీ భావంతో సొసైటీని రెస్పెక్ట్ ఇస్తూ, తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇస్తూ, టీచర్ రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా ఎరిగి మంచి ఉన్నత స్థాయికి మీరు అందరూ చేరుకోవాలని చెప్పేసి నేను ప్రతి సందర్భంలో కూడా నేను చెప్తుంటాను. అదేవిధంగా మరి నేను ముఖ్యంగా ఈ అక్షర భారతి ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత మన లోకల్గా ఉన్నటువంటి స్కూల్స్కి ఎంతో కొంత ఈ నిరక్షరాస్యత నిర్మూలనకు మీరు అందరూ బాగుండాలని చెప్పేసి మరి నేను ఈ మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని మీ అందరికీ చేస్తున్నందుకు నాకు ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి మీ అందరికీ ఆగస్టు 15ని మనం స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఒక్కసారి మీరు కూడా ఒక క్వశ్చన్ చేసుకోండి. అంటే హిందీలో 15 ఆగస్టు అంటారు, తెలుగులో ఆగస్టు 15. ఈ ఆగస్టు 15నే బ్రిటిష్ వారి చెరని విముక్తైన రోజున ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోటలో త్రివర్ణ పతాకం అంటే ఉప్పరాల జెండా ఎగరవేసిన రోజు. అంటే అక్కడి నుంచి మన భారతదేశ సార్వభౌమాధికారం స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర దేశం. అక్కడి నుంచి మన పరిపాలన యంత్రాంగం మొదలైంది. అక్కడ ఆగస్టు 15 నుంచి మొదలైన పరిపాలన ఈ రోజు నేటికి 79 ఏళ్ళు. ఈ క్రమంలో ఎన్నో అభివృద్ధి చెందాం, రకరకాల మనుషుల చేత రకరకాలుగా అభివృద్ధి చెందుతున్నాం. ఈ అమరవీరుల త్యాగ ఫలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమంది వచ్చి చెక్కులు చేసినా వన్ నేషన్ వన్ ఇండియా, ఒకే జాతీయం ఒకే దేశం అన్నటువంటి ప్రపంచ దేశాలకే భారతదేశం ఈరోజు మార్గదర్శకంగా ఉంది. ఎందుకు మార్గదర్శకం అంటే ఈ భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న వేషధారాలు, విభిన్న భాషలు, ఇన్ని భాషలు, విభిన్న వాతావరణం కూడా, ఇన్ని భాషల సకల సమ్మేళనం ఈ భారతదేశంలో. ఇటువంటి సార్వభౌమ 79 ఏళ్ళ పాటు స్వతంత్ర జరుపుకోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశంలో కూడా ఈ సెక్యులరిజం జనరల్గా దేశం అనగానే ఏదో ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక భాష ఉంటుంది. కానీ అనేకమైన భాషలు, అనేకమైన సంస్కృతి, అనేకమైన మతాలు, అనేకమైన దేశాలు, వీటన్నిటినీ కలబోసి ఒకే జాతి, అది భారత జాతి. అదే మన దేశం యొక్క సౌభాగ్యం, ఒకే ఒక భారతదేశం. ఇంతమంది ఈ విధంగా తీసుకుని దేశాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి, నేటికీ చేస్తున్నాయి. అయినా సరే ఒకటే వన్ ఇండియా వన్ నేషన్.
కింద మనం అందరూ వెళ్తున్నాం కాబట్టి ఆ త్యాగత్వంలో ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మేము కూడా చిన్న స్థాయి నుంచి వచ్చాం. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము గొప్ప కాదు, అందరం కూడా ఇక్కడ చేసాం, అలా రీపేరు. అయితే ఆ రోజుల్లో మాకు ఇంత టెక్నాలజీ అంటే మార్గదర్శకత్వం లేదు. ఏదో పనికి వెళ్ళడం, ఏదో చదువుకోవడం, అలా వెళ్ళిపోవడం అంటే తప్ప ఒక మార్గదర్శనం ఏదైనా సరే ఒక మార్గదర్శనం ప్రతి మనిషికి అవసరం. అది గురువు అవ్వచ్చు, లేకపోతే తండ్రి అవ్వచ్చు, లేకపోతే తల్లి అవ్వచ్చు, లేకపోతే సోదరుడు మిత్రులు అవ్వచ్చు. అది మాకేమీ లేదు. ఆ రోజుల్లో మేమేం చేద్దామంటే ఎక్కడికో వెళ్ళిపోదామని. విద్యక సేవ ఆయన కూడా అందుకే అక్షర భారతి అని పెట్టాడు. అంటే ఈయన చేస్తుంది ఏంటి? అక్షర సేద్యం. సేద్యం చేసుకునే వ్యవసాయం, అక్షర వ్యవసాయం, అక్షర సేద్యం. ఎందుకంటే అక్షర సేద్యం చేస్తే అది భావితరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్య అనేది అనేకమైన ఇస్తుంది. విద్య అనేది అనేకమైన చేస్తుంది. ఒక సామాన్యుడిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. ఒక సామాన్య బాలికని ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేస్తారు. విద్య ఒక సంస్థ, విద్య ఒక గుర్తింపునిస్తుంది. విద్య వాటా అన్నీ ఇస్తారు. సో విద్య ప్రాధాన్యత గుర్తించాడు. కాబట్టి మీ అందరికీ పుస్తకాలు ఎందుకు ఇస్తున్నాడు ఒకసారి అడిగాడు. ఏంటి ఈ బుక్స్, నీకేంటి ఐడియా వచ్చింది ఈ బుక్స్ అంటే, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు ఇస్తారు, అదే పాఠ్య పుస్తకాలు ఇస్తారు. కానీ నోటు పుస్తకాలు ఎవరు? నోటు పుస్తకాలు జనరల్గా ఏదో ప్రైవేట్ వాళ్ళు ఏదో డబ్బు తీసుకొస్తారు, నోటు పుస్తకాలు ఇవ్వరు. కానీ ఆ నోటు పుస్తకాలు లేకపోవడం వల్ల చాలామంది నిరుపేద విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో రాసుకునే అవకాశం లేదు. ఏదైనా సరే మనం చదివిన దానికంట రాసింది ఎక్కువ గుర్తుంటుంది. చదివితే ఒకసారి 2 సార్లు 3 సార్లు కానీ అలా మనం రాస్తూ ఉండండి, అది మెమొరీలోకి వెళ్ళిపోతుంది.